రాజుల సొమ్ము రాళ్లపాలని విన్నాం. కానీ ఇప్పుడు దేవుడి సొమ్మును తమ వారికి దారాదత్తం చేస్తోంది చంద్రబాబు సర్కార్. కేవలం 3 ఉద్యోగాలకు నెలకు 6 లక్షలు ఇచ్చేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. పైగా వారికి అదనపు సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమయ్యారు. నిన్నటి వరకు తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే వెంకన్న సొమ్మును తమ వారికి అప్పగించే కుట్రలు చేస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా తిరుమలకు వెళ్లారు చంద్రబాబు. పరిపాలన గాడిలో పెడతానని, తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని ప్రకటించారు. కానీ చంద్రబాబు మాటలకు చేతలకు ఏనాడు పొంతన ఉండదు. సాక్షాత్తు తిరుమల లడ్డూపైనే అసత్య ఆరోపణలకు దిగారు. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు టీటీడీని అడ్డు పెట్టుకుని స్వామివారి సొత్తును తమ వారికి దోచిపెట్టే ప్రయత్నాలు ప్రారంభించింది ప్రభుత్వం. టీటీడీలో పనిచేసేందుకు 3 మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ ఉద్యోగులు కావాలని కార్పొరేషన్ తరఫున నోటిఫికేషన్ ఇచ్చారు. ఏకంగా నెలకు 2 లక్షల రూపాయల జీతంతో పాటు అదనపు సౌకర్యాలు కల్పించేందుకు కూడా సిద్ధమైంది టీటీడీ. ఈ పోస్టుల కోసం MBA పాస్ అయి 10 నుంచి 15 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈవో, అదనపు ఈవో లేదా జేఈఓ కార్యాలయాల్లో వీరు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. 3 పోస్టుల కోసమే 6 లక్షల వేతనం ఎందుకు ఇస్తున్నారని ఉద్యోగ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు నేతృత్వంలోని నేతలు తమకు అవసరమైన వారి కోసమే ఈ పోస్టులు సృష్టించారని ఆరోపిస్తున్నారు. తమకు కావలసిన అభ్యర్థులను ఇప్పటికే ఎంపిక చేసుకొని మొక్కుబడిగా నోటిఫికేషన్ ఇచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీలో శాశ్వత ఉద్యోగులు తగ్గిపోతూ ఉండగా ఇంత వేతనాలు ఇచ్చి కాంట్రాక్టు ఉద్యోగులను ఎందుకు నియమిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన టీటీడీని కూడా చంద్రబాబు తన ఆధీనంలోకి తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల లడ్డూపై అసత్య ఆరోపణలు చేసినా, వెంకన్న సొమ్ము దోచిపెట్టాలని యత్నించినా అది చంద్రబాబుకే సాధ్యమవుతుందని మండిపడుతున్నారు భక్తులు. ఇదిలాగే కొనసాగితే రానున్న రోజుల్లో టీటీడీ పూర్తిగా టీడీపీగా మారిపోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ 3 పోస్టుల్లోకి వచ్చే ఆ 3 ఎవరన్న దానిపై టీటీడీలో పెద్ద ఎత్తునే చర్చ సాగుతోంది.